మొహం మీద పెట్రోల్ అయితే వేస్తున్నాం మనం. చెప్పురా ఇప్పుడు కన్నా బతుకుతావు, లేకపోతే అగ్గిపెట్టి తీసి కాల్ చేస్తా చెప్తున్నా. చెప్తా అంటున్నాడు. చెప్దాం అసలు ఏం చెప్తాడో. లేపుదాం ఇంకెందుకు వీడు. వాడు లేపుతాడులే గైస్, మనం అక్కడైతే పెడదాం. ఓకే అసలు చెప్తా అన్నాడు. ఫోన్ చేసి చెప్పాలి కదా మైక్లో వాళ్ళకి మళ్ళీ. నిజం చెప్తున్నాను, నేను అక్కడే ఉన్నారు వాళ్ళు, వెతకండ్రా మీరే అని ఏడుస్తాడు కదా పాపం. చూద్దాం ఆగండి ఈసారి అయితే క్లారిటీగా జూమ్ చేసి చూద్దాం ఆగండి గైస్. ఇప్పుడైతే జూమ్ చేస్తున్నాం మనం. ఈ వీడియో అనుకుంటా, నాకు తెలిసి వీళ్ళందరితో చిల్ అవుతున్నాడు అంటే వీడియో అనుకుంటా. కాల్ చేసాం మనం. చలో ఇప్పుడైతే మనం డ్రైవర్లోకి అయితే వెళ్ళిపోయాం. ఎస్ గైస్, వీడిని ఇంకా ఎయిర్పోర్ట్లో అయితే దించుదాం పదండి. ఇంకా వీడు మనకు అవసరం లేదు పదండి. ఓ షెట్ గైస్, సిగ్నల్ అయితే నాకు రావట్లేదు. చూస్తున్నారు కదా గైస్ ఎలా స్టక్ అవుతుందో చూడండి. ఇక్కడికైతే మనం స్పాన్ అయ్యాం. అక్కడ నుంచి అది ఘోరంగా అయితే స్టక్ అవుతుంది. సిగ్నల్ అయితే సరిగ్గా అనట్లేదు గైస్. ఏం చేద్దాం, ఇలానే ఆడదాం, ఇంకా ట్రై చేద్దాం. కొంచెం సిగ్నల్ అయితే అందుతుంది లైట్గా. అసలు చూడండి గైస్, అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఇక్కడ స్పాన్ అవుతున్నాం మనం. ఓ షెట్, మనం ఈ సిగ్నల్ రాకుండా మనం ఏం చేస్తామో నాకైతే అర్థం కావట్లేదు నేనేం చేస్తున్నానో. ఈసారి కొంచెం అందుతుంది లేండి గైస్, ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వీడు ఉన్నాడు కదా, వీడిని అయితే మనం ఎయిర్పోర్ట్లో అయితే దించాలి మనం. ఇంక వీడు మనకు అవసరంలా. వీడిని ఎయిర్పోర్ట్లో దించేసి ఇంకా వీడిని వేరే దేశం అయితే పంపిస్తే వాడు కొంచెం హాయిగా బ్రతుకుతాడు గైస్. మళ్ళీ మేము ఇలా టార్చర్ చేసే వాళ్ళు ఉండరు. ఫైనల్లీ మన ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి దించేసి ఇంక మనమైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. యాక్సిడెంట్ ఎందుకు గైస్, కదలంట మనకి ఎందుకులేండి. మనమైతే వచ్చేసాం లాస్ శాంటోస్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఎప్పుడైతే మనం వీడిని దించేసి వేరే దేశానికి అయితే బ్రతుకుపోరా అని చెప్దాం. అరే పోయి వేరే దేశంలో బతుకుపోరా, నువ్వు అక్కడన్నా కొంచెం హ్యాపీగా బతకొచ్చు. వాడిని ఎలా అంటుండు, నా మాట విని నువ్వు వెళ్ళు, బతుకుతావు హాయిగా. లేకపోతే ఇక్కడ రోజులు టార్చర్ నువ్వు తట్టుకోలేవు, పో. సరే గైస్, వాడైతే ఇప్పుడు వెళ్ళిపోయాడు. మనం అయితే ఇప్పుడు మన మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసామన్నమాట మనం. ఓకే ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్దాం పదండి. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వీడిని సక్సెస్ఫుల్లీ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని మళ్ళీ వాడిని అయితే దించేసాం అక్కడే. చూడండి మీరే, వాడితే అదిగోండి నా పక్కనైతే లేడు వాడు. ఇంక వాడిని దించేసాం కాబట్టి మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. కానీ ఈ సిగ్నల్ మాత్రం అసలు రావట్లేదు గైస్. కొంతసేపు వస్తుంది, కొంతసేపు రావట్లేదు. చూడండి ఎటు వెళ్తున్నాను నేను. ఇది ముందల టైరు వంకరపోయింది గైస్, అందుకని ఇటు లాగుతుంది అనమాట లెఫ్ట్ సైడ్కి వెళ్ళి. అందుకని ఇలా సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. లేకపోతే మంచిగానే వెళ్ళిద్దేమో. కార్ మారుద్దాం గైస్. ఈ కార్ మార్చడానికి ఫస్ట్ సిగ్నల్ వస్తే మారుద్దాం. చూస్తున్నారు కదా మీరే, అది కింద అయితే రోడ్డు మీద మార్క్ అయితే పడుతుంది టైర్ది. అది అలా పడి సైడ్కి అయితే లాగుతుంది అనమాట ఈ కారు. మార్చేద్దాం, కొంచెం ముందుకు వెళ్ళి కొత్త ఏదో కారు వస్తే మార్చేద్దాం పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే గైస్, ఇప్పుడైతే కొంచెం బాగానే అందుతుంది, కానీ మనమే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. తప్పు లొకేషన్లో వెళ్తున్నాం మనం. చూడండి గైస్ ముందు పాటు ఎలా అయిపోయిందో అసలు. మనం పక్క నుంచి వెళ్ళాలా. ఓ సిస్టర్ జరగండి సిస్టర్, అగండి గైస్. ఈ కార్ అయితే తీసుకుందాం మనం. కొంచెం ఇప్పుడు సిగ్నల్ అందుతుంది కదా, పదండి వెళ్ళి సిస్టర్ దగ్గర తీసుకుందాం. సిస్టర్ నా కార్ కావాలి సిస్టర్, మీది కొంచెం సేపు. నేను నా పని ఉందంటండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. సారీ సిస్టర్. పదండి గైస్, ఇప్పుడైతే మనం మన అక్కయ్య దగ్గర అయితే తీసుకున్నాం కారు. దొంగలించినట్టే, కానీ దొంగలించేలా చెప్పాం వినలా, అందుకని తీసేసుకున్నాం. ఏం చేయాలి గైస్, మరి కార్లు అయితే అందుబాటులో లేవు, వాళ్ళు కూడా రారు, మైకులు కానీ అంతసేపు నైట్ అసలుకే. అందుకని ఇలా చేయాల్సి వచ్చింది, లేకపోతే మన కారులోనే వెళ్ళిపోయే వాళ్ళం. పదండి. ఓ లెఫ్ట్ సైడ్లో తిరగాలి. షెట్, ఈ కార్ ఎందుకు గైస్, కొంచెం ఎక్కువ ఓవర్ స్పీడ్ వెళ్తుంది ఇది, మనం కొంచెం కంట్రోల్ చేయాలా. ఓకే ఈసారి నుంచి అలా మిస్టేక్ చేయకూడదు ఇంకా. పదండి మనం ఇంటికి వెళ్ళినాకైతే కలుసుకుందాం. ఆగండి గైస్, మనం ఫ్రాంక్లిన్ అయితే ఏం చేస్తున్నాడైతే మేము చూద్దాం. ఫ్రాంక్లిన్ లోపలికి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడైతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మన ఫ్రాంక్లిన్ అయితే కొత్త హౌస్ తీసుకున్నాడు. అదిగోండి ఇదే ఆ కొత్త హౌస్. చూపిస్తా పదండి మీకైతే హోమ్ టూర్ ఎలా ఉండిద్దో. చూడండి గైస్, ఇది కొంచెం పెద్దదే గైస్, మైకిల్ హౌస్ కన్నా చిన్నదే, కానీ వీడి
ఫ్రాంక్లిన్ పాత హౌస్ కన్నా కొంచెం పెద్దది చూడండి. ఇది సేఫ్ హౌస్ అనమాట. వీడు ఒక్కడే ఉంటాడు. మన ఫ్రాంక్లిన్ వైఫ్ అయితే ఉండదు, వీడు ఒక్కడే ఉండేది. చూడండి గైస్, బాగుంది హౌస్. ఇప్పుడు మీకైతే హౌస్ టూర్ అయితే చూపిస్తాం, మొత్తం హోమ్ టూర్ వేసి. పదండి. ఇదేందో ఇందో ఉంది గైస్ పక్కన ఫైర్ క్యాంప్ వేసి అది ఉండి. బయట అయితే ఇలా ఉండిద్ది గైస్. అదండి మన కార్ అయితే ఇక్కడే ఉంది. ఇది ఒక గ్యారేజ్ అనమాట, మీకు తెలిసే ఉండిద్ది ఇది. ఈ గ్యారేజ్ ఇంకా ఈ ఇల్లు. ఇప్పుడైతే లోపల ఉన్నాం మనం. కదండి అదిగోండి గైస్, సైడ్ సోఫాలు అయితే ఉన్నాయి ఇక్కడ మన ఇంట్లో, కొత్త ఇంట్లో. ఇటైతే ఎగ్జిట్ గైస్, ఇదిగో ఈ డోర్ నుంచి వెళ్తే ఎగ్జిట్. ఇలా వచ్చి లోపలికి ఇలా వెళ్తే ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా అయితే ఉండిద్ది అనమాట. తర్వాత లోపలికి వెళ్తే ఇది డైనింగ్, తింటాం కదా గైస్, అన్నం తింటాం కదా, అది డైనింగ్ టేబుల్ అక్కడ. ఇదైతే మన కిచెన్ అనమాట. చూడండి పెద్దగానే ఉంది గైస్ కొంచెం. అదిగోండి ఇది కిచెన్ అనమాట. ఇది స్టవ్, గ్యాస్ స్టవ్. ఇదైతే సింక్ అనమాట. అది కొంచెం మీకు తెలిసే ఉంది, చూసినా కదా. ఇది సింక్ మొత్తం ప్లేట్లు అయితే కడగడానికి. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దాం మొత్తం. అదిగోండి ఇదైతే హాలే ఇది. రెడ్ సోఫాలు అయితే ఉన్నాయి కొంచెం. ఇక్కడ గైస్ టీవీ కింద మంట పెట్టారు, మంచిగా రావాలనేమో. ఎనీవే ఇప్పుడైతే మొత్తం చూపిద్దాగండి. మన బెడ్రూమ్లో కూడా వెళ్దాం. ఆగండి గైస్, ఇక్కడ కూర్చుంటే అవుతుందో లేదో, కూర్చోడానికి అయితే ఆప్షన్ అయితే రావట్లేదు. పదండి ఇప్పుడు అయితే మీకు మొత్తం చూపిస్తా. బయటికి ఎలా వెళ్ళాలి గైస్, ఫస్ట్ కిందకైతే వెళ్దాం. ఇదిగోండి ఇక్కడైతే ఇటు నుంచి వెళ్ళొచ్చా, ఇటు నుంచి కాదు, కిందకి వెళ్ళాలి గైస్. ఏదో ఉంది డోరు, కిందకి వెళ్ళాలి. చూద్దాం ఆగండి, మెట్లు అయితే ఉన్నాయి కదా, చూద్దాం. అదిగోండి గైస్, ఇదైతే ఒక మామూలు సిట్టింగ్ ఏరియా అనమాట అది. అదిగోండి గైస్, ఇటు నుంచి అయితే వెళ్దాం మనం. కిందకైతే వెళ్ళొచ్చు, ఇటు దారి ఉంది. పదండి, కింద కూడా రూమ్స్ ఉంటాయి గైస్, చూద్దాం ఎలా ఉంటాయో అవి. ఫస్ట్ ఈ రూమ్లోకి అయితే వెళ్దాం, అసలు ఓపెన్ అయితే లేదో. ఇది అసలు ఓపెన్ కావట్లేదు గైస్ ఇది. ఇంకా పక్కన ఒకటి రూమ్ అయితే ఉంది, అది కూడా చూద్దాం. ఇది ఓపెన్లోనే ఉంది. ఇది మన బెడ్రూమ్ అనుకుంటా. ఇది ఏమైనా ఓపెన్ అవుద్దా, ఇది అయితే ఓపెన్ కావట్లా, అదొక్కటే. ఇది మన బెడ్రూమ్ అనమాట. చూడండి అది మన బెడ్ ఇక్కడ ఉంది, బాగుంది గైస్ బెడ్ కూడా. ఇక్కడైతే ఒక మిర్రర్, పనుకోవచ్చు హాయిగా. ఏంది గైస్ బెడ్రూమ్లో బాత్ టబ్ పెట్టారు, బాత్రూంలో కాకుండా. ఇదైతే మనం డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ అనమాట ఇది. పదండి ఇంకా అంతే. ఇక్కడ బయట ఏది చూపిస్తాం మీకు, పదండి బయటికి వెళ్దాం. ఇదిగోండి ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. చూడండి గైస్ ఎంత పెద్ద డెవలప్ అయ్యాడు మన ఫ్రాంక్లిన్, బాగుంది స్విమ్మింగ్ పూల్. ఇదైతే బాల్కనీ, ఇది చూడవచ్చు. ఇంకా మంచిగా ఉండేది గైస్, వ్యూ బాగుంది ఇక్కడైతే వ్యూ. ఇది అయితే మన స్విమ్మింగ్ పూల్, ఇదే చాప్ స్విమ్మింగ్ పూల్ గైస్. ఇది చాప్ అయితే మనం కొనేసుకున్నాం. ఇదైతే చిల్లింగ్ అనమాట, చిల్ అవ్వచ్చు ఇక్కడ కూర్చొని. మొత్తం ఇక్కడ పార్టీ అలా చిల్ అయితే అవ్వచ్చు మనం. కొంతసేపు స్విమ్మింగ్ పూల్లో దూకుదాం, చూద్దాం గైస్. అసలు చల్లగా ఉంది గైస్ దీంట్లో అయితే. పదండి ఇప్పుడైతే ఎక్కుదాం, మనం బయటకైతే వెళ్దాం. పదండి, ఖాళీయే కదా. మన ఫ్రెండ్ అయితే ఇందాక ఫోన్ చేశాడు గైస్, అదే ఫోన్ మాట్లాడుతున్నాం కదా, వాడే ఏంటంటే ఒక ఫోటో అయితే తీయాలంటున్నాడు. వాడు ఫోటోగ్రాఫర్ లేండి, ఒక కార్కి అయితే ఫోటో తీయాలంటున్నాడు. పదండి, ఇదిగోండి ఇది మన గ్యారేజ్. మన గ్యారేజ్లో అయితే ఏం లేదు, మనం పెడదాం. అదిగోండి అక్కడైతే బైక్ ఉంది కదా, ఎస్ బైక్ అయితే పెడదాం. ఆగండి గైస్, గ్యారేజ్లో, బయట ఎందుకు మళ్ళీ. పదండి బైక్ అయితే పెడదాం లోపల. ఎక్కేసాం మనం. ఇప్పుడు గ్యారేజ్ లోపల అయితే పెడదాం. నైట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ చేసేట గైస్ వాడు. ఏం కాదులేండి, ఇప్పుడు మనం ఎలాగో ఖాళీయే కదా, ఒక సైడ్కి అయితే పెడదాం. ఎలాగో ఖాళీయే కదా, వెళ్ళిపోదాం. రండి. కూర్చుంటాం ఏంది, మనం లెగుస్తాం. ఆగండి, ఓకే ఎగ్జామ్. పదండి, అప్పుడప్పుడు అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి గైస్, మీరేం పట్టించుకోబాకండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడికి. మనం అక్కడికి వెళ్ళే ముందల మైకిల్ అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం. ట్రేవర్ ఫ్రాంక్లిన్ అయితే చూసేసాం కదా, మైకిల్ ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇప్పుడు మైకిల్ అయితే ఇక్కడ కార్లోనే పనుకున్నాడు గైస్ వీడైతే కొత్తగా. ఇప్పుడైతే లెగిసాడు, ఇప్పుడే తెల్లారింది వీడికైతే. పదండి దిగుదాం, ఇంకా తీసి ఇంకా మనం అయితే ఇంట్లోకి అయితే వెళ్దాం. పదండి, బాగుంది గైస్ ఈరోజు, కొంచెం నైస్ డేనే ఇవాళ. దాని లోపలికి అయితే వెళ్దాం. పెద్దిల్లు గైస్, అసలు అందరికన్నా పెద్దిల్లు మైకిల్దే ఇది. ఎంతైనా కొంచెం ఉన్నాడే గైస్ వీడు. అదిగోండి పెద్దిల్లు గైస్ వీడిది.
ఫ్రాంక్లిన్ కన్నా ట్రేవర్ కన్నా. ఇప్పుడైతే టీవీ అయితే చూస్తున్నాడు స్మోక్ చేస్తూ. కానీ స్మోక్ చేయకూడదు గైస్, మైకిల్కి అయితే తెలుసు ఆ మాట, కానీ వాడు అయితే కావాలని చేస్తాడు. మందు తాగుతున్నాడు చూడండి. ఇంతలోకి అమాండా వచ్చి ఎప్పుడు టీవీ చూడ్డమేనా నీ గోలేనా, కొంచెం వాడిని కూడా పట్టించుకో, వాడైతే ఎప్పుడు వీడియో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నాడు, నువ్వు కొంచెం బయటికి తీసుకెళ్ళు వాడిని అని అరుస్తుంది. సరే సరే తీసుకెళ్తాలే, మరో బాగు వెళ్ళి నీ పని చూసుకోపో అంటున్నాడు మన మైకిల్ అయితే. ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం గైస్, జిమ్మి గారిని అయితే బయటికి తీసుకెళ్దాం. వీడైతే అసలు ఏం అరుస్తుందో బయటకు తీసుకెళ్ళమని. గైస్ జిమ్ గార్డ్ కూడా ఎప్పుడు వీడియో గేమ్స్ ఇంకంతే గైస్, బయటికి అయితే రాడు వాడు. ఇప్పుడు అది మీరే చూస్తున్నారు కదా, ఇప్పుడు కూడా వీడియో గేమ్స్ ఆడుతున్నాడు గైస్ వీడు. ఏంది డాడీ ఇలా వచ్చావు అంటున్నాడు గైస్ జిమ్మి గాడు. ఏం లేదురా, నువ్వు ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నావని మీ అమ్మ అరుస్తుంది, వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగొద్దాంపా. ఎప్పుడు ఇంకా నన్ను గేమ్స్ అయితే ఆడుకోనిరు నన్ను అంటున్నాడు గైస్ వాడు. ఇది అడిగి కదండి గైస్, ఇటైతే ఇప్పుడు ఎలాగలా కన్విన్స్ చేసాం, ఇప్పుడైతే తీసుకెళ్తున్నాం. కానీ కోపంలోనే ఉన్నాడు వాడు. ఏం కాదులేండి, అలా బయట నేచర్ కొంచెం అలవాటిద్ది గైస్, ఎప్పుడు ఇలా అయితే అదోండి తింటాడు ఇంకా వీడియో గేమ్సే, అందుకని ఇలా లావ్ అవుతున్నాడు గైస్ వీడు. ఇది కొంచెం వర్క్ అయితే చేపియాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని కొంచెంసేపు తిప్పి ఇంకా రేపటి నుంచి చేపిద్దాం గైస్ వీడిని. పదండి ఒక షాప్ దగ్గరికి అయితే వెళ్ళి కొంచెంసేపు ఏదో ఒకటి తిని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం. బర్గర్ షాప్కి అయితే వెళ్దాం పదండి. అక్కడైతే కొంచెం వాడైతే అది తప్ప నేనేం తిన్నా అంటున్నాడు, జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయి ఇంకా అలా ఉన్నాడు గైసాడు. ఒక్కరోజేగా రేపటి నుంచి ఎలాగో పనేగా. ఓ షెట్, ఓ మంచి కార్లు అయితే సైడ్గా భలే పెట్టారు గైస్ వీళ్ళు, లాస్ ఏంజలస్ పీపుల్. వ్యూ అయితే కొంచెం బాగానే ఉంది గైస్ ఇవాళ, చూడండి ఎలా ఉందో వ్యూ. లాస్ ఏంజలస్ ఎప్పుడు కూడా అసలు వేరే లెవెల్ ఉండిద్ది గైస్ అసలు. పదండి వెళ్ళిపోదాం మనం. అక్కడికి వెళ్ళినాకైతే మిమ్మల్ని కలుసుకుంటా, అదే మన బర్గర్ షాప్ దగ్గరికి. చలో ఎస్ గైస్, ఇప్పుడైతే మనం బర్గర్ షాప్ నియర్ బై దగ్గరికి అయితే వచ్చేసాము. అదిగొని మన ముందులో ఉన్నదే బర్గర్ షాప్. పదండి లోపలికి అయితే వెళ్ళి ఇంకా తిని వద్దాం. అవును గైస్, అక్కడికి ఉన్నట్టు చూడా, వాడైతే జిమ్మి గడ్ ఫ్రెండ్ అంట, నాకు ఇప్పుడే చెప్తున్నాడు ఇందాకే. దాన్ని వాడు చూడండి గైస్, కొంచెం ఓవర్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు. నీకు మాట్లాడుకుంటున్నారు గైస్ వీళ్ళేందో. ఆయన ఎవడు అంటున్నాడు, వీడు మా నాన్న ఈయన అంటున్నాడు. హాయ్ 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 అంటున్నాడు గైస్ వాడైతే కొంచెం ఓవర్గానే చేస్తున్నాడు. ఓవర్ చేయకుండా మ్యాటర్ ఏదని చెప్పు అంటున్నాడు, నవ్వుతున్నాడు గైస్ వాడు. మీ నన్నింది నాటి కదా అంటున్నాడు వాడిని, జిమ్మి గాడిని కొడుతూ. వాడిని ఎందుకు కొడుతున్నావు అంటున్నాడు గైస్ మైకిల్ గాడు. ఈడి అంత లోపలికి వెళ్ళిండు, కొన్ని పాప్కార్న్ తెచ్చి ఇచ్చాడు గైస్ వీడికి. వెళ్ళు అంటున్నాడు ఇంకా. పదండి ఇప్పుడైతే మనం కార్ తిప్పుకొని వెళ్దాం, వాడైతే పాప్కార్న్ తింటాడులే, మనకెందుకు, మనకు కొంచెం గట్టి బాడీ ఏమంది. పదండి గైస్, ఇంకా ఇప్పుడు ఇంకేముంది లేదు, ఇంకో వాడిని ఇంట్లో దించి వెళ్ళిపోదాం మనం, పని అయితే ఉంది కొంచెం. పదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంట్లో అయితే దించాలా. ఓవర్ చేస్తున్నాడు గైస్ వాడ ఫ్రెండ్ అయితే. చెప్పరా ఇంకోసారి నా జోలికి వస్తే మామూలుగా ఉండదు, జిమ్మిగా ఇంకోసారి రిపోర్ట్ కాకూడదు ఇది. సరే సరే అంటున్నాడు గైస్ వాడు. ఇదే కాన్వర్జేషన్. అవును గైస్, నాకైతే కొంచెం మొత్తం ఎక్కినట్టు అనిపిస్తుంది గైస్. నాకైతే గట్టిగా ఫోర్స్ చేశాడు గైస్, కొంచెం తిని కొంచెమే కానీ. ఇంకా ఈ కొంచెం పాపం తిన్న కాడ నుంచి నాకైతే మొత్తం అయితే ఎక్కింది అనిపిస్తుంది గైస్ నాకైతే. చూడండి నేనేం చేస్తాను నాకైతే అర్థం కావట్లేదు. పదండి ఎటైతే వెళ్తున్నాం మనం. చూడండి గైస్, అసలు మైకం వస్తుంది నాకైతే. కొంచెం అసలు కార్ ఆపేద్దాం, వీడిని డ్రైవ్ చేయమంటే వీడే డ్రైవ్ చేయను అంటున్నాడు. పదండి ఎలాగో అలా చిన్నగా తీసుకెళ్దాంలేండి. ఓ స్టేట్ ఎక్కువైంది గైస్, నేనైతే ఇంక నేనేం చేయలేకపోతున్నా మైకంలోకి. నువ్వు డ్రైవ్ చేయమంటున్నాడు, అసలు నువ్వు ఎందుకు నెడుతున్నాడు గైస్. ఏందో అయింది వీడికి, జిమ్మి గాడికి కొత్తగా నెడుతున్నాడు గైస్ వీడైతే. రే 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 నెట్టబాకరా నెట్టేశాడు గైస్ కిందకి. నాకైతే అసలుకి తల తిరిగినట్టుంది. వెళ్ళిపోతున్నాడు గైస్, జాలి దయ లేకుండా. వాడు ఆగురా రే, వాడైతే ఆకుండా వెళ్ళిపోయాడు గైస్. ఓ షెట్, ఇప్పుడైతే మమ్మల్ని అయితే ఎవరు లాక్కెళ్తున్నారు గైస్, నన్ను అయితే. ఎక్కడ తీసుకెళ్తున్నారా నన్ను గైస్? నన్ను అయితే ఇక్కడ పడేశారు గైస్ వీళ్ళు. నాకు ఇంకా మైకం అయితే పోలేదు. ఏందో చుట్టూ చింపాంజీలు కోతులు అయితే ఉన్నాయి.
ఎక్కడైతే నన్ను పడేశారు గైస్. వామ్మో ఏంది మొత్తం పడేశారు గైస్ నన్ను. ఇంకా నేను పడ్డా మళ్ళీ. ఆయన గైస్ పైనుంచి ఏదో లైట్ వచ్చింది. ఎవరు వీళ్ళు గైస్? నన్ను అయితే లాక్కెళ్తున్నారు గైస్ వీళ్ళు. ఏలియన్స్ గైస్ వీళ్ళు. వామ్మో వాళ్ళ స్పేస్‌షిప్‌లోకి అయితే లాక్కెళ్తున్నారు నన్ను ఏలియన్స్. నన్ను అయితే ఏదో చేస్తారు గైస్. నాకైతే భయం వేస్తుంది. అదిగోండి గైస్ ఎలా ఉన్నారో చూడండి. వీళ్ళైతే దారుణంగా అయితే ఉన్నారు గైస్ వీళ్ళు. ఏలియన్స్ ఇలా ఉంటారు రియల్ లైఫ్లో. గేమ్లో అయితే ఇలా ఉన్నారు గైస్ వీళ్ళు. ఏందో చేస్తున్నారు. వీటికైతే బట్టలు అయితే మొత్తం ఇప్పారు గైస్. ఏదో వీళ్ళకి కావాల్సింది అయితే చూస్తున్నారు. వీళ్ళకైతే కావాల్సింది అయితే లేదంట గైస్. అందువల్ల నన్ను పడేస్తున్నారు గైస్ కింద అయితే. చూడండి వాళ్ళు చేసిన తర్వాత నాకైతే మన లాస్ ఏంజలస్ సిటీస్ ఎలా కనిపిస్తుందో నాకైతే. వామ్మో పడేలాగా ఉన్నా గైస్ నేనైతే. వామ్మో పదండి మనం ఇప్పుడైతే కిందకి దిగుదాం. చూడండి గైస్ మొత్తం బ్లాక్ అండ్ రెడ్ అయిపోయింది మన లాస్ ఏంజలస్ సిటీస్. గ్రీన్ అక్కడక్కడ. ఏమైంది గైస్ ఇది? నన్ను ఎందుకు తీసుకెళ్లారు అసలు వీళ్ళు? నాకైతే ఏం అర్థం కావట్లా. వాళ్ళు జిమ్మి ఎందుకు పడేసింది నన్ను అసలు గైస్? నాకైతే ఏం అర్థం కావట్లా. కింద అయితే పడ్డాం మనం ఇప్పుడు. ఇదిగోండి గైస్ లాస్ ఏంజలస్‌లోకి అయితే వచ్చేసాం మనం మళ్ళీ. నేనైతే అక్కర్లేదంట ఏలియన్స్కి. మన అదృష్టమే అది. పదండి ఇప్పుడైతే అసలు చూడండి గైస్ ఒంటి మీద బట్టలు కూడా లేవు నాకు. ఇలాగే వెళ్ళాలి మనం ఇంటికి. కొంచెం దూరమే గైస్ ఇల్లు. ఇంకా మైకం పోలేదు గైస్. నాకైతే చూస్తున్నారు కదా ఎలా ఊగుతున్నానో. ఇలా ఇంటికి ఎలా వెళ్ళాలో ఏమో. ఆగండి ఇక్కడ అయితే సైకిల్ ఉంది. సైకిల్ అయితే తీసుకుందాం మనం. సైకిల్ అయితే కొంచెం ఏమి ఇబ్బంది అయితే ఉండదు. పదండి ఇప్పుడైతే వెళ్దాం గైస్. మీకు తెలుసు కదా నేను చిక్కి యాప్లో ఆడుతున్నానని. టైం అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా మీరే. ఒక 9 మినిట్స్ అయితే ఉంది నాకైతే ఇంకా. పదండి 9 మినిట్స్ లోపలికైతే వెళ్ళిపోదాం మనం. ఎస్ ఇక్కడికైతే ఇంకా కొంచెం దూరమే. మన ఇంటికి అయితే వచ్చేసాం మనం మన సైకిల్ మీదే. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది గైస్. తగ్గిపోయింది అదైతే. అంతగేం లేదు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకొని వాడినైతే అసలు వాడి పని చెప్తా ఆగండి జిమ్ కానీ నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతాడా వాడు? వాడికి ఇప్పుడు ఉంది గైస్. ఆగండి ఇక్కడైతే పెడదాం సైకిల్. పాపం ఎవరిదో ఏమోలేండి. మనకైతే అసలు ఒంటి మీద బట్టలు కూడా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళి ఒంటి మీద బట్టలు వేసుకుందాం మనం. ఆగండి అంతలోకి ఇక్కడ లెటర్ అయితే ఉంది గైస్. వెళ్ళి చూద్దాం ఆగండి. ఓ నో గైస్ జిమ్ గాడైతే ఇంటి వదిలేఅయితే వెళ్ళిపోయాడు గైస్. వీడైతే లెటర్ ఇది. షెట్ వాడైతే ఇప్పుడు పాపం వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి. ఏమనుకున్నాడో ఏమో. ఆల్ రైట్ ఇప్పుడైతే మనం మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం మనం. మన మైకిల్ అయితే చూడండి గైస్ అలా కూర్చున్నాడు పాపం దీనంగా. వాడిని అయితే పట్టుకొస్తలేదు గైస్. ఇప్పుడు వెళ్ళి ఇంకా ఎవరైనా తోడు తీసుకొని వెళ్ళి పట్టుకుంటాడులేండి వాడు ఎందుకు కనపడాడు. ఇన్ని పట్టుకుంటాడులేండి వీడు. మైకిల్ అయితే పట్టుకుంటాడు జిమ్మి గాన్ని అయితే అలాగా. సరే పదండి ఇంకా వెళ్ళిపోతున్నాం మనం వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఫ్రాంక్లిన్ క్యారెక్టర్కి అయితే వచ్చేసాం. వీడు వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు వీడు మన ఫ్రాంక్లిన్. పదండి ఇప్పుడైతే మనం ఇందాకైతే చెప్పా కదా మీకు మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడని. ఇది 2వ రోజు అయితే వస్తా అని చెప్పా. ఆ రోజు వదిలాడు నిన్న. అందుకని ఇవాళ అయితే వెళ్తున్నాం మనం పొద్దున్నే. సాయంత్రం అయింది ఎలా చేయాలి గైస్? వాళ్ళు కూడా వెళ్ళిపోయారంటలేండి. కొంచెం మనకు అదృష్టమే. పదండి ఇప్పుడు మన కార్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం మనం మన ఫ్రెండ్ దగ్గరికి. మనం ఖాళీ గైస్ ఇలాగో. ఈ మిషన్స్ అయితే ఏం లేవు. కొన్ని మ్యాప్లో అయితే మనం మార్క్ అయితే పెట్టుకున్నాం. పదండి చాలా దూరం అయితే ఉంది గైస్. 3 మైల్స్ అయితే ఉంది అది. పర్వాలేదులేండి. పదండి ఇంకా మనం అయితే ఈ కార్ అయితే తీసుకొని వెళ్తున్నాం మనం. కొత్త కార్ అయితే కొందాం గైస్. మనం కొత్త ఇల్లు కొన్నాం కదా. ఇంకా చిన్నగా అయితే అప్గ్రేడ్ అవుదాం మనం. కొత్త కార్లు కొత్త బైకులు మొత్తం తీసుకుందాం. ఈసారి మైకిల్ కన్నా పెద్ద హౌస్ తీసుకోవాలి గైస్. అప్కమింగ్ వీడియోస్ అయితే చూద్దాం అది ఎలా. మొత్తం డబ్బులు కావాలి కదా గైస్. ఇప్పుడు వెళ్తున్న ఫ్రెండ్ కూడా కొంచెం డబ్బులు అయితే ఇస్తా అన్నాడులేండి. ఊరికైతే ఏమి కాదు. మనకు కొంచెం డబ్బులు అవసరం రా అంటే ఇస్తా అన్నాడు. మంచోడే. అదిగోండి మన మాటలు అయితే వచ్చేసాం మనం. ఇదిగోండి గైస్ ఈ రైట్ సైడ్లో ఉన్నదే. ఇక్కడ సైడ్కి అయితే పార్క్ చేద్దాం ఆగండి. ఎక్కడున్నాడు వీడు? ఇక్కడ ఏదో రమ్మన్నాడు ప్రస్తుతానికి. పైన ఏమైనా ఉన్నాడేమో. వెళ్దాం. ఇక్కడేంది గైస్ మెట్లు పక్కన ఉన్నాడు గైస్ వీడు. ఇదిగోండి చెప్పా కదా ఫోటోగ్రాఫర్ అని. ఫోటో తీయాలంటున్నాడు. నన్ను ఫోటోలు తీస్తున్నాడు గైస్ వీడు. అతి ఆనందం వీడికి. ఏంది నన్ను తీస్తున్న ఫోటోలు మీదకి వెళ్తుండే వీడు.
కళ్ళ పడింది గైస్ ఫ్లాష్ లైట్, అందుకనే వీడు ఇంత కోపడుతున్నాడు మన ఫ్రాంక్లిన్. ఏం లేదులే పదా వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా అయితే ఆ ఫోటో తీయాలి, అదిగోండి ఆ కార్ని అంట, అదిగోండి ఆ కార్ అయితే వెళ్ళిపోతుంది. ఆ కార్ని అయితే మనం ఫోటో తీయాలి ఇప్పుడు. వాడు తీయాలా, మనం డ్రైవ్ చేయాలా? పదండి ఆ కార్ని అయితే ఫాలో చేయమంటున్నాడు వాడు. లెట్స్ గో. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఈ బండి మీద గైస్. ఇది కొత్త లాస్ ఏంజలస్ బైక్ ఇది, మనం సపరేట్గా అయితే ఏం కాదులేండి. మరి వీడిదే అది, మన ఫ్రెండ్ గాడిదే అది. అది చూడండి గైస్, రాకెట్ లాగా తేలిపోతుంది. అదంటే కార్ కాబట్టి అలా వెళ్తుంది, కానీ ఆగాల్సిందే కదా. అదిగోండి ఇదే, అదిగోండి తీస్తున్నాడు గైస్. కరెక్ట్ యాంగిల్ అయితే కావాలంటే వీడికి తీయడానికి. దూరం అయితే వెళ్ళాం మనం, దగ్గరికి రావాలా. ఓ క్రాస్ చేసింది గైస్ మమ్మల్ని. ఇది కంట్రోల్ కావట్లేదు గైస్ ఈ సరిగా. షెట్, బైక్ అయితే కొంచెం కంట్రోల్ కావట్లా. ఏం కాదు, కొత్తది కదా ఈ బైక్. ఓకే, బ్రేక్స్ అయితే సరిగ్గా లేవు దీనికి. తీసాడా? తీరా ఫోటో తీ ఇంకా. ఎస్ గైస్ తీసాడు, చూస్తున్నాడు మంచిగా వస్తున్నాయా లేదా అని. మనం డ్రైవింగ్ అయితే చేద్దాం. రాలేదు గైస్ సరిగ్గా అయితే అంటున్నాడు మరి. రాలా వీడికి. తీస్తున్నాడు ఈసారి, చాలా క్లోజ్లో వెళ్ళాం మనం. తీస్తున్నాడు, ఇది కూడా చూస్తున్నాడు గైస్. తీసి అయితే మనోడు. ఓ షెట్, కార్ అయితే వస్తుంది. మన డ్రైవింగ్ అయితే చూసుకోవాలి జాగ్రత్తగా. కానీ అది కూడా రాలేదంట గైస్, ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళిపోయింది అంటున్నాడు వాడు. ఓ ఇందులోకి వీళ్ళు ఎవరు వచ్చారు గైస్, ఈ బైకర్స్ ఇద్దరు. వీళ్ళనైతే క్రాస్ చేయమంటున్నాడు వీడు. ఏమైంది అసలు వీళ్ళు ఇద్దరు? వాడు ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు గైస్ వీడు కూడా. వీళ్ళు బైకర్స్ కూడా కార్ ఎట్టు వెళ్తే అటు వెళ్తున్నారు వీళ్ళు. వీళ్ళైతే ఇంత చేశారు గైస్ ఆ కార్ని. వీళ్ళైతే ఇప్పుడు మనం అయితే ఇప్పుడు చంపేయాలని వీళ్ళని. పదండి, వీళ్ళకి అయితే క్లూ అయితే ఇచ్చాడు వాడు. వీడు చెప్తాడు కదా అయితే, నాకైతే తెలీదు, అదే చెప్తున్నాడు. క్లూ ఇచ్చాడు వాడికి, చంపే అని. అదిగోండి ఇప్పుడైతే వచ్చేసాం మనం. అర్రే, క్రాస్ చేద్దాం అనుకునే లోపు ఇలా అయితే జరిగిపోయింది అనమాట. పడ్డాము గైస్ మనం బైక్ మీద నుంచి. పదండి, అయినా బైక్ తీసుకుని మళ్ళీ చేద్దాం వాళ్ళనైతే ఇప్పుడు చంపాలంటే వీడు. పదండి, అదిగోండి ఇక్కడైతే ఉన్నారు వీళ్ళు, పట్టుకుందాం. తొందరపో అంటున్నాడు గైస్ వెనక నుంచి. అదే వీడి నడిపి తెలిసిద్ది వీడికి. ఎక్సలేటర్ ఇస్తే సరిపోయిద్దా గైస్, బ్రేక్ మొత్తం చూసుకోవాలా వెహికల్స్. వీడైతే అనుమానం కూర్చొని పద అని అరుస్తున్నాడు. వీడికి ఏం తెలుసులేండి. అదిగోండి వచ్చేసాం మనం. వీడినైతే క్రాస్ చేసాం, మరి వీడినైతే కొట్టాలి. అదిగోండి మిస్ అయింది గైస్ వీడికి. షేట్, మనకైతే ఆ పోల్ అయితే కనపడలా. మమ్మల్ని ఎక్కిస్తాడు గైస్ వీడికి ఎంత ధైర్యం వీడికైతే ఉంది గైస్. ఇప్పుడు దాకా వాడెనిమి, ఇప్పుడు నా ఎనిమి కూడా నన్నే ఎక్కిస్తాడు వాడు. ఎక్కువ తొందరగా వెళ్దాం, లేకపోతే వస్తా నేను వెళ్ళనా? వస్తానులేండి, వాడిది మిషన్. పదండి వెళ్ళిపోదాం. వాళ్ళు కూడా పడ్డారు గైస్. ఆగండి వెళ్దాం. రేస్ షెట్ మళ్ళీ తప్పించుకున్నారు వాళ్ళు. పదండి, ఈసారి అయితే జాగ్రత్తగా వెళ్తే వెళ్ళాలా, మొత్తం చూసుకొని. ఈసారి అయితే వాళ్ళని చేసి పట్టుకోవాలి గైస్ వాళ్ళని. అప్పుడు కానీ వీళ్ళు కొవ్వు అయితే తగ్గుద్ది వీళ్ళకి. మామూలుగా ఓవరైతే చేయట్లా వీళ్ళు. ఎవరైతే ఎలాగైనా కొన్ని కార్కి అయితే గుద్దుకున్నారు వాళ్ళు. ఓకే ఫైన్, ఇప్పుడైతే వెళ్దాం. యాడికి వచ్చేది నువ్వు? ఈడే కదా గైస్, ఈ వైట్ ఒకటి కదా. ఎస్, తొక్కేసాం వాడిని. వాడు ఇప్పుడు అయిపోయాడు. ఇంకా వీడిని అయితే మనం ఈ లొకేషన్ దగ్గర అయితే వదిలిపెడదాం మన ఫ్రెండ్ని. పదండి, చూడండి గైస్, ఓవర్ చేశాడు, అలా చచ్చిపోయాడు నా చేతుల్లో. అది కూడా బైక్ తొక్కిచ్చాం మనం. పదండి, బైక్ అయితే అంత కంట్రోల్ అయితే కావట్లా, కొత్తది కదా గైస్. ఓ షెట్, మాట్లాడి మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఈడేంది గైస్, కొంచెం తాగొచ్చిండేమో అలా డ్రైవ్ చేస్తున్నాడు. మనమైతే దాటి వెళ్తున్నాం లొకేషన్కి, ఇక్కడే లోపలికే. పదండి, ఇక్కడైతే ఇంకా పెడదాం, నిన్నేది వదిలిపెడదాం. ఎస్, వదిలిపెట్టాం. ఈడేదో ఏదో మాట్లాడుతుండు. అదే గైస్, ఇందాకైతే మనం కొంచెం మనీ అడిగాం కదా, అదే అడుగుతున్నాడు. ఇంకోసారి రా, ఇప్పుడు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు రావాలి చెప్పట్లేదు వాడు, వెళ్ళిపోయాడు వాడు. సర్లేండి, ఏం కాదు, మన ఫ్రెండే కదా. మనం ఈ మిషన్ కూడా సక్సెస్ఫుల్లీ అయితే కంప్లీట్ చేసాం మనం. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే గైస్, మీకు కూడా నచ్చిద్ది అని అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీతో. అంతవరకు ఉంటాం మరి, బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.